హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను మినపపిండితోటి పెరుగు గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మామూలు గారెలు ప్లస్ పెరుగు గారెలు రెండు చేసుకుందామండి. అవి ఎట్లా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను మినపప్పు నానబెట్టేసి కడిగేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకుంటానండి. మిక్సీలో వేసేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్న వాళ్ళైతే కొంచెం సోడా ఉప్పు వేసుకోండి. చూసారు కదా, గ్రైండర్లో పిండి మెదిగిపోయింది. తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్, మనం ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నానండి. నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని నలిపేసి వేసుకుంటున్నాను. నలిపేసి వేసుకుంటే కనుక గారెలు బాగా వస్తాయి అన్నమాట. నలిపేసి వేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీలో అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు బాగా మంటగా ఉన్నాయి, అందుకని తక్కువ తీసుకున్నాను. అందులో కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. అదే జార్లోకి ఇప్పుడు నీట్గా కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర తీసుకున్నాను. అదేవిధంగా పుదీనా కూడా తీసుకున్నానండి. పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి గారెలు. ఉంటే మాత్రం తప్పకుండా వేసుకొని ఒకసారి ఇట్లా ట్రై చేయండి. పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో, ఆ పేస్ట్ని ఇప్పుడు పిండిలో కలిపేసుకోవాలండి. పిండిలో కలిపేసుకున్నాము. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పేస్ట్లో సాల్ట్ వేయలేదు కాబట్టి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా కలిపేసి పెట్టుకున్నానండి. చూసారా, అట్లా ఉండాలి క్వాంటిటీ. అట్లా ఉంటే కనుక మనకి గారెలు చేసుకోవడానికి జారిపోకుండా ఈజీగా నూనెలో వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. బాగా వచ్చేసిందని పిండి. ఇప్పుడు బాండీ పెట్టేసుకుందాం. బాండీలో ఆయిల్ పోసేసుకుందామండి. అది కాగేలోపు పెరుగు ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో పెరుగు తీసుకున్నానండి. పుల్లటిది కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగే వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పెరుగులో గడ్డలు లేకుండా బీట్ చేసేసి పెట్టుకుందామండి. పెరుగు అయితే చిక్కగా ఉంది కదా, అందులోకి మజ్జిగ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెం మజ్జిగని యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదండి, కొంచెం లూజ్గానే ఉండాలి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా పెరుగుని కలిపేసుకోండి. ఇప్పుడు పెరుగులోకి సరిపోయేంత సాల్టు, కొంచెం కారం వేసేసుకొని కలుపుకుందామండి. కలుపుకొని ఆ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా నూనె హీట్ అయి ఉంటుంది కదా, హీట్ అయింది లేదో ఒకసారి చూసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఉండలు తీసుకొని చేసేసుకొని నూనెలో వేసేసుకుందామండి. నేనైతే చేతి వేళ్ళ మీదే చేసేసుకుంటున్నాను. మీకు ఇట్లా రావనుకుంటే కనుక కవర్ వేసేసుకొని కవర్కి నూనె రాసుకొని చేసుకోండి. ఇట్లా అయినా చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, అట్లా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని నూనెలో వేసేసుకుంటున్నాను. మీకు చేతికి కలుసుకోకుండా కొంచెం మంచినీరు పెట్టేసుకోండి పక్కన. నీళ్ళల్లో చేయి ముంచుకొని వంట తీసుకొని చేసుకున్నారంటే అసలు చేతికి కరుసుకోదండి పిండి. చాలా నీట్గా గారెలు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా వేసేసుకోండి. నేనైతే నూనెలో వేసేసుకుంటున్నానండి. బాండీలో ఎన్ని పట్టితే అన్నీ వేసేసుకోండి. వేసేసుకున్నాక వాటిని ఒకసారి గరిటెతోటి తిరగేసుకోండి. తిరగేస్తే రెండో వైపు కూడా బాగా కాలుతాయి కదా. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయండి. ఇప్పుడు వాటిని తీసుకొని వేరే ప్లేట్లోకి వేసేసుకుందామండి. నేను పిండి అంతా ఇట్లానే గారెలు వేసేసుకున్నాను. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పెరుగులోకి గారెలు ఎట్లా వేసుకోవాలో చూద్దామండి. గారెలు కొంచెం ఆరిపోవాలండి, కొంచెం ఆరనిచ్చి వేసేసుకోండి.
చూసారా, చుట్టూ వేసేసుకుంటున్నాను. నేను ఒక చాట కాకుండా చుట్టూ వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని గారెలు పెరుగులో మునిగేలాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం సేపటికి పీల్ చేసుకుంటుంది అన్నమాట. పెరుగంతా పీల్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదండి, నాకైతే బ్రేక్ఫాస్ట్లోకి గారెలు రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా పెరుగు గారెలు రెడీ చేసేసి పెట్టుకున్నానండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.